సార్ మీకోసం కూడా చేసేది మేమే కదా సార్, ఉద్యోగులందరి కోసం కూడా మనమే చేస్తున్నాం సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులంతా సాధారణ బదిలీలు పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో రంగారెడ్డి జిల్లాకు అక్రమంగా బదిలీలు చేయడం అనేది చాలా ఘోరమైన తప్పిదంగా మేము భావిస్తున్నాము. రంగారెడ్డి జిల్లాలో స్థానికేతరుల నిష్పత్తి ఇప్పటికే నిబంధనలకు మించి ఉన్నందున 317 జీవో అమలు సందర్భంగా స్పౌస్ బదిలీలను కూడా అనుమతించలేదు. అలాంటిది ఈరోజు చాలా సీక్రెట్గా నల్గొండ జిల్లా నుంచి అదేవిధంగా మెదక్ జిల్లా నుంచి అంతర్జిల్లా బదిలీలు చేయడం అనేది రంగారెడ్డి జిల్లా ప్రయోజనాలకు తీవ్రమైన భంగం కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలిచాం. అంతేకాదు ఈ ఉత్తర్వులు బదిలీ ఉత్తర్వులు ఇస్తున్న సందర్భం లోపల రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేసే దానిలో భాగంగా అంటూ అదేవిధంగా 317 అమలు అంటూ లోకల్ క్యాడర్ అలొకేషన్లో భాగంగా ఈ బదిలీ చేస్తున్నామని చెప్పి పేర్కొనడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. మొత్తం ఉపాధ్యాయ లోకాన్ని రంగారెడ్డి జిల్లా ప్రజానీకాన్ని బిత్తరపోయేలా చూసే విధంగా ఈ ఉత్తర్వులు ఉన్నాయని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకోసమంటే 317 అమల్లో భాగంగా ఏ ఉపాధ్యాయుడు కూడా ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు అంటే ఉమ్మడి జిల్లా ఒక ఉమ్మడి జిల్లా నుంచి ఇంకో ఉమ్మడి జిల్లాలోని భాగానికి కానీ ఆ జిల్లాలోని కొత్త జిల్లాకు కానీ కేటాయించబడు. అలాంటిది నల్గొండ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాకు మెదక్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేస్తూ 317 అమలు అని చెప్పడం అనేది మొత్తం రంగారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయులందరినీ కూడా వెరిబాగులోలుగా మార్చడం అనేది మేము చెప్పదలుచుకున్నాం. అధికారులు ఉన్నతాధికారులు విద్యాశాఖ అధికారి డిఓ గారు ఈ విధమైన ఉత్తర్వులు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకోసమంటే వారికి డిఓ గారికి తెలియంది కాదు. బదిలీ ఉత్తర్వులు అంటే చాలా స్పష్టంగా పలానా వ్యక్తి పలానా జిల్లా నుంచి పలానా జిల్లాకు చేస్తున్నామని ఉంటేనే అది బదిలీ ఉత్తర్వులు అంటారు. కానీ ఒక తెల్ల కాగితం మీద ఎలాంటి సంతకం లేకుండా దీనికి సంతకమే అవసరం లేదన్నట్టుగా ఇవ్వడం అనేది ఏ మేరకు ఎంత పెద్ద అక్రమమో దాన్ని చెప్పకనే చెప్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలిచినాం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలి. విద్యాశాఖ మంత్రి గారి దృష్టిలో వచ్చిన వెంటనే ఈ ఉత్తర్వులు రద్దు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఈ ఉత్తర్వులు రద్దు కానట్టయితే రంగారెడ్డి జిల్లా ప్రయోజనాలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉన్నది. అందుకోసమే జిల్లాలోని ఉపాధ్యాయుల్ని నిరుద్యోగ యువతను ప్రజాప్రతినిధులందరినీ కూడా సమీకరించి ఈ బదిలీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. తీవ్రమైన అన్యాయం చేసే ఈ అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. అక్రమ బదిలీలు రద్దు కానట్టయితే ఇతర జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థుల్ని తిరిగి వారి సొంత జిల్లాలకు పంపనట్టయితే ఈ జిల్లాలోని నిరుద్యోగ యువతకు నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా జిల్లాలోని ప్రజాప్రతినిధులు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఒక సలహా చెప్పదలిచినాం. ఎందుకోసమంటే 317లోనే రంగారెడ్డి జిల్లాకు ఎనలేని నష్టం జరిగింది. భవిష్యత్తులో ఇంకెన్నడూ కూడా కూర్చోలేని నష్టం జరిగింది. కనీసం ఇప్పటికైనా ఇతర జిల్లాల నుంచి అక్రమంగా వచ్చే బదిలీలు ఆపనట్లయితే ఈ జిల్లాలో నిరుద్యోగ యువత యొక్క ఉద్యోగ అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అలాంటప్పుడు జిల్లాలో ఉన్న ఖాళీలన్నింటినీ కూడా నింపినా సరిపోనంత మంది ఇతర జిల్లాల నుంచి రంగారెడ్డి జిల్లాకు వచ్చే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని నివారించాలంటే నిన్నటి వరకు వచ్చిన అభ్యర్థులందరూ కూడా 2 రోజుల్లో తిరిగి వాళ్ళ జిల్లాలకు పోతేనే సరిపోతుంది. లేనట్టయితే మొత్తం రంగారెడ్డి కలెక్టరేట్ను దిగ్బంధనం చేసి ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిగా మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం.